తెలుగు వైభవాన్ని చాటి చెప్పేలా అమరావతిలో ఎన్టీఆర్ స్మృతివనం ఏర్పాటు చేయబోతున్నారు. నీరుకొండపై 600 అడుగుల ఎత్తున 3500 కిలోల కాన్సెన్తో భారీ ఎన్టీఆర్ విగ్రహం నిర్మించబోతున్నారు. విగ్రహం బేస్మెంట్లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను ప్రదర్శించే కళాఖండాలు, మ్యూజియం, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. అయితే విగ్రహం తుది రూపు ఫైనల్ చేసేందుకు ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. కమిటీ ఫైనల్ చేసేందుకు వివిధ ఆకృతులతో కూడిన ఎన్టీఆర్ విగ్రహాలను సచివాలయానికి తీసుకొచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. ఏపీ రాజధాని అమరావతిలోని ప్రముఖులకు సంబంధించిన స్మృతి వనాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోని అతిపెద్ద స్మృతి వనంగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సంబంధించిన విగ్రహాన్ని, దాంతోపాటు స్మృతి వనాన్ని పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. మొత్తం 160 ఎకరాల్లో కూడా నీరుకొండ వద్ద ఇందుకు సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. నీరుకొండలో ఉన్న కొండపైన కింద నుంచి పై వరకు మొత్తం 600 అడుగుల్లో కూడా అతి భారీ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆ విగ్రహానికి సంబంధించి ఎలా ఉండబోతుంది, విగ్రహానికి సంబంధించిన స్ట్రక్చర్ ఎలా ఉండాలనే దానిపై కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మంత్రులకు సంబంధించిన సబ్ కమిటీని ఏర్పాటు చేయబోతుంది. సబ్ కమిటీలోని విగ్రహానికి సంబంధించి కూడా రూపురేఖలు, దానికి సంబంధించిన విగ్రహానికి సంబంధించిన స్ట్రక్చర్ కూడా ఫైనల్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విగ్రహాలు ప్రస్తుతం ఏపీ సెక్రటేరియట్కి రావడం జరిగింది. పలువురు కళాకారులు ఏదైతుందో కళాకారులు రూపొందించిన ఎన్టీ రామారావుకి సంబంధించి ఎన్టీఆర్కి సంబంధించిన విగ్రహాలకు సంబంధించిన ఆకృతులు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే విగ్రహానికి ఎన్టీఆర్కి సంబంధించి ప్రధానంగా చూసినట్టయితే ఎడమ చేతిని ఇట్లా చూపిస్తూ ఆయనకు సంబంధించిన స్టైల్ ఒకలాగే ఉంటుంది. అయితే ఫేస్కి సంబంధించి అంటే ముఖానికి సంబంధించిన ఏదైతే మార్పులు చేర్పులు కూడా ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఒకటి చిన్నగా కనబడుతుంది ఫేస్, ఇంకోటి కొంచెం పెద్దగా కనబడుతుంది. దానికి సంబంధించిన ఆకృతులు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదే కాకుండా ఇక్కడ దాదాపు 1-2 కాదు, దాదాపు 15 నుంచి 20 వరకు కూడా కొన్ని విగ్రహాలను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆయన ఫేస్, దానికి సంబంధించి కూడా స్టైల్, మరోపక్క దానికి సంబంధించిన స్ట్రక్చర్, రూపురేఖలు కూడా ఒక్కొక్క విగ్రహానికి ఒక రకంగా ఉన్న పరిస్థితి మనకు కనబడుతున్న నేపథ్యంలో వాటినన్నిటి కూడా మంత్రుల కమిటీ ఫైనల్ చేయబోతుంది. దాంతోపాటు భారీ విగ్రహాలుకే కాకుండా చిన్నపాటి విగ్రహాలు, దాంతోపాటు మోకానికి సంబంధించి ఫేస్కి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే దానిపై కూడా స్పష్టంగా చూపించారు. ఇందులో మనం ప్రధానంగా చూసుకోవచ్చు, మొక్కలు ఫేస్కి సంబంధించిన కవలికలు ఎలా ఉన్నాయి, ఆయన నవ్వుతే ఎలా ఉంటుంది, ఆయన స్ట్రైట్గా నవ్వుతే ఎలా ఉంటుంది, దాంతోపాటు స్ట్రైట్గా ఫేస్ పెడితే ఎలా ఉంటుంది అనే దానిపై కూడా ఫేస్ స్ట్రక్చర్ వరకు ఏదైతే ఉందో, ఏదైతే హెడ్కి సంబంధించి మొత్తం కూడా ప్రత్యేకంగా కొన్ని ఆకృతులు కూడా ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. వాటిని కూడా ఇప్పుడు మంత్రుల కమిటీ కూడా ఫైనల్ చేయబోతుంది. ఎందుకంటే అమరావతిలోని అన్ని నిర్మాణాలు చాలా స్పీడ్గా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఆ నిర్మాణాలకు సంబంధించి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా అమరావతికి వచ్చే ప్రతి ఒక్క సందర్శకులు, ప్రజలు కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్న ఏదైతే టూరిజంగా ప్లేసులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనూ అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటున్న నేపథ్యంలోని ప్రధానంగా ఈ స్మృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీ రామారావుకి సంబంధించిన స్మృతి వనం ఖచ్చితంగా అమరావతిలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. ఆయన అతి భారీ విగ్రహమే కాకుండా 600 అడుగుల విగ్రహం కాకుండా అదే ప్రదేశంలో విగ్రహానికి కింద థియేటర్, దాంతోపాటు కల్చరల్కి సంబంధించిన సంబంధించిన కన్వెన్షన్ హాల్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మరోపక్క ఆ స్మృతి వనంలోని ఎన్టీఆర్కి సంబంధించి కూడా జీవితానికి సంబంధించి ప్రతి అంశం కూడా అక్కడ భావితరాలకు తెలిసేది కూడా ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. నీరుకొండ వద్ద పెద్ద ఎత్తున
ఈ విగ్రహం దాంతోపాటు స్మృతి వనానికి సంబంధించి కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. మరోపక్క మరికొన్ని విగ్రహాలు ఉన్నాయి, వీటిని కూడా మేము చూపించే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా ఎన్టీఆర్కి సంబంధించి కూడా ఒకటే స్టైల్లో ఉన్నా సరే అవన్నీ ఫేస్కి సంబంధించిన స్ట్రక్చర్ మనం చూసుకోవచ్చు. పూర్తిగా ఒక రకంగా ఒకవైపు చూస్తే ఎలా ఉంటుంది, దాంతోపాటు స్ట్రైట్గా చూస్తే ఎలా ఉంటుంది, ఆయన ఫేస్కి సంబంధించి ఆయన హెడ్కి సంబంధించి తలభాగానికి సంబంధించి నవ్వితే ఎలా ఉంటుంది అనే కోణంలో కూడా మొత్తం ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో మంత్రులకు సంబంధించిన కమిటీ దీని మీద పరిశీలించి దానికి సంబంధించిన విగ్రహాన్ని కూడా ఫైనల్ చేయబోతుంది. దానికి సంబంధించిన మీటింగ్ మరి కాసేపట్లో ప్రారంభమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా అమరావతిలోని స్మృతివనం ఎలా ఉండబోతుందో అనే దానిపై కూడా మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపించే ప్రయత్నం చేస్తాను. అమరావతి హార్ట్ అండ్ కల్చరల్ హబ్ పేరుతోని ఇందుకు సంబంధించిన స్మృతివనాన్ని నీరుకొండ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఎదురుగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఒక స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు వైభవం తెలుగు తేజం పేరుతోని ప్రెజెంటేషన్ ఆన్ స్టాట్యూ అండ్ మెమోరియల్ ఆఫ్ కీర్తిశేషులు డాక్టర్ నందమూరి తారక రామారావు హెచ్ నీరుకొండ హిల్ అమరావతి అంటూ కూడా ఇక్కడ ఇందుకు సంబంధించిన ఈ విధంగానే మనకి ఇక్కడ విజువల్స్లో కనిపిస్తున్న డిస్ప్లే ఏదవుతుందో ఆ విధంగానే ఖచ్చితంగా ఇలాగనే నీరుకొండలోని ఒక అద్భుతమైన స్మృతివనాన్ని ఎన్టీఆర్ కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే స్ట్రక్చర్ ఎలా ఉండాలి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై కూడా ఇప్పటికే ఫైనల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోని అంతకంటే ముందుగానే గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించిన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఇంత భారీ మొత్తంలోని కూడా విగ్రహం ఏర్పాటు చేయడం కాకుండా ఒక మ్యూజియం, దానికి సంబంధించిన కల్చర్ హాలు, అక్కడ సందర్శకులు వచ్చి చూసేందుకు భారీ ఎత్తున గార్డెనింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అక్కడ ఏర్పాటు చేసిన ఆ ప్రదేశాన్ని, ఆ విగ్రహాన్ని ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు అక్కడికి వెళ్ళటం, అక్కడ నేరుగా వాటిని పరిశీలించారు. అది ఎలా నిర్మించారు అనే సంబంధించి కూడా పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత అక్కడ ఏ విధంగా దాన్ని స్ట్రక్చర్ పూర్తి చేశారో అదే తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి రాజధాని ప్రాంతంలో అదే తరహాలోని దీన్ని నిర్మిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ప్రజా రాజధాని అమరావతిలోని ఇప్పటికే పలు అద్భుతమైన బిల్డింగులు, దాంతోపాటు నగరాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలోని ఖచ్చితంగా నీరుకొండ కొండ మీద నిర్మిస్తున్న 600 అడుగుల ఎన్టీఆర్ స్మృతివనం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అమరావతిలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. విగ్రహాలకు సంబంధించి కూడా స్ట్రక్చర్ ఫైనల్ చేసిన తర్వాత చాలా స్పీడ్గానే ఇందుకు సంబంధించిన స్మృతివనాన్ని ప్రజలకు అందుబాటులో తీర్చిదిద్దే దిశకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలోని కసరత్తు ప్రారంభించింది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి.